ఆంటీ సమీర్ ఉన్నాడా? ఉన్నాడమ్మా. ఇప్పుడే వేడిగా బిర్యానీ వండాను, తింటున్నాడు. నీకు కూడా ఆకలేస్తుంది? చాలా ఆకలేస్తుంది ఆంటీ. అయితే మీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చే. నువ్వు ప్రపంచం అంతా ఎదిగినా నాలాంటి అమ్మ ఇంకోటి దొరకదు నీకు. నాకేమైనా పిచ్చి అనుకుంటున్నా? ఇంకో దాన్ని కూడా నీలాంటి దాన్ని ఎత్తుకుంటున్నా. అవును, ఈసారి IPL లో ఎవరు గెలుస్తారంటావు? అది కూడా అడగాలేంటండి, మన ఇండియాయే గెలుస్తుంది. రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఏంది, ఎందుకో పిలిచినావు? ఏం లేదు, ఏలుకున్న పవర్ ఉన్నదో లేదో అని చెగి ఎత్తన్నా. మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ట్రైన్ లో ఎంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో. ఎంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు, ముదురుగా ఉంటే ఏంటి? ట్రైన్ లో ఎంతమంది ఉంటే. నమస్కారం, మీ మొహం మండ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రెజెంటెడ్ బై గాలి లేని చిప్స్ ప్యాకెట్, కో ప్రెజెంటెడ్ బై మురికిపోని సర్ఫ్ ప్యాకెట్. అన్నా ఒక సభ్యవా? సంతూరా మేడం? ఇది మా సంతూర్ కాదు, నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన. మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. బావా, నేను డ్రెస్ లో అందంగా ఉంటానా, చీరలో అందంగా ఉంటానా? వంట రూమ్ లో చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంతకి చూసుకుంటానా? గర్ల్ ఫ్రెండ్స్ లేరా? బానే ఉంటావుగా? బానే ఉంటాననుకోండి. నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట, అసలు మాట్లాడేవాడివి కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా. నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్సలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత తెలవదక్క? 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 అక్క. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18 5-6 నెలలు ఇచ్చేస్తాక. ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి ఉండేవాడు. అవ్వా, పొద్దున్నే ఏ సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావు డప్పు అంటే ఏమైనా బంగాళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా చద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇదొక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండన పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ దండన మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ దండన పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ దండటా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది.
ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న.